నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు కుక్స్. ఇది చూసారా, ఈ జాడి ఎంత చిన్నగా ఎంత ముద్దుగా ఉందో. ఇది నేను మార్కెట్లో చూడగానే కొనేసుకున్నానండి. ఇందులో చిన్న కొంచెం పచ్చడి అంటే 2 నిమ్మకాయల పచ్చడి కానీ 2 టమాటాలు కానీ పచ్చడి కానీ వేసి టేబుల్ మీద పెట్టుకొని పెరుగన్నంలో నంచుకుంటా ఉంటే ఏమాగుంటుంది కదా అని ఆలోచించి వెంటనే తీసుకొని 2 నిమ్మకాయలు శుభ్రంగా కడిగి తడి తుడిచి ఒక 10 నిమిషాలు ఆరబెట్టేసి ఈ నిమ్మకాయల్ని నిలువుగా కట్ చేసుకున్నాను. నిలువుగా కట్ చేయటం వల్ల ఏంటంటే ముక్క విడిపడకుండా ఉంటుంది. నిలువుగా ఒక్కసారి అడ్డంగా మళ్ళీ 8 ముక్కలు అయ్యే విధంగా ఒక్కొక్క కాయ అలాగా కట్ చేసేసానండి. చూడండి, ఈ విధంగా ఆ మధ్యలో ఈయన అనేది మాత్రం పోకూడదండి, అది పోతే ముక్క విడిపడుతుంది. ఈ విధంగా హాఫ్గా ఒకసారి అడ్డంగా రెండో కాయను కూడా హాఫ్ కట్ చేసుకున్నాను. హాఫ్ పక్కనే పెట్టాను దీంట్లో రసం పిండటానికి. ఆ హాఫ్ను కూడా ఈ విధంగా అడ్డంగా కట్ చేసి దాన్ని మళ్ళీ నిలువుగా కట్ చేసి ఒక 4 ముక్కలు చేసి దాన్ని కట్ చేసి మిగిలిన హాఫ్ ముక్కని జ్యూస్ అయితే జ్యూస్ పిండిన తర్వాత ఈ ముక్కలను కూడా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చండి. ఇవి బాగా ఊరి బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ గింజలను అయితే కట్ చేసిన ముక్కల నుంచి సపరేట్ చేసినట్లయితే మనం పచ్చడి తినేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ ముక్కల్ని కొలుచుకుందాము. దీని కొలతలు వచ్చేసి 1 బౌలు నిమ్మకాయ ముక్కలైతే 1 పావు కారం, పావు ఉప్పు పడుతుందండి. ఎప్పుడైనా అంతే 4:1 అనమాట నిమ్మకాయ పచ్చడి కొలతలు. అలాగే 1 పావు కప్పు ఉప్పు తీసుకొని దానికి వేసాను. ఒక 2 స్పూన్ల పసుపును కూడా వేసేసి ఆ నిమ్మకాయ జ్యూస్ పిండాం కదా, ఆ నిమ్మకాయ జ్యూస్లో కలిపాను. ఎప్పుడైనా నిమ్మకాయలు కట్ చేసుకున్నప్పుడు ప్లేట్లోనే కట్ చేయండి. కట్ చేసేటప్పుడు రసం కారుతుంది కదా, ఆ రసం వేస్ట్ అవ్వకుండా మన జారులో పోసుకొని అంటే మనకి గ్రేవీ వస్తుంది, ముక్క త్వరగా ఊరుతుందనమాట. అలా కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ పసుపు కారం ఉప్పు వేసి బాగా కలిపేసి ఆ జ్యూస్తో సహా ఈ జాడీలో ఊరబెట్టేసాను అనమాట. చూసారా, ఈ విధంగా ఊరబెట్టి దీనిని ప్రతిరోజు ఉదయం సాయంత్రం ముక్క ఊరే వరకు అంటే 3 రోజుల నుంచి 4 రోజుల వరకు కలుపుతూ ఉండాలి. చూడండి, ఈ విధంగా మూతపెట్టి పక్కన పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తీసి ఈ విధంగా కలిపానండి. అదేవిధంగా 3 డేస్ వరకు కలిపేశాను. కలిపినప్పుడు ఇది బాగా చిక్కగా వచ్చేసింది. చూసారా, ముక్క ఊరిపోయి మళ్ళీ మూత పెట్టి పక్కన పెట్టండి. అలాగే 3 డేస్ కలిపిన తర్వాత మన పచ్చడి ఈ విధంగా తయారైందండి. ఇప్పుడు 1 పావు కప్పు అంటే మనకి 1 కప్పు నిమ్మకాయ ముక్కలైనవి కదా, దానికి పావు కప్పు ఉప్పు, పావు కప్పు కారం అనమాట. కారం కూడా కలిపేసి చూడండి, నిగ ఎర్రగా ఎలా ఉందో, నిగలాడిపోతా ఉంది పచ్చడి. ఇప్పుడు అంచులన్నింటినీ శుభ్రంగా తుడిచేసి మూత పెట్టేసుకోండి. అంతే, నిమ్మకాయ పచ్చడి రెడీ. చూసారా, 2 నిమ్మకాయలు బుల్లి జాడీలో పచ్చడి ఏ విధంగా పెట్టచ్చో మీరు కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా ఒక 10 రోజులు నిల్వ ఉండేటట్టు పెట్టుకోవచ్చు అండి. ఈసారి 2 టమాటాలతో ఏ విధంగా పచ్చడి పెట్టచ్చో ఫ్రెష్గా చూపిస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.